నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పోలీసు ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అసంతృప్తిగా ఉన్నారు. 20,000 పోస్టులు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటని మండిపడుతున్నారు. పోలీస్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలంటూ కూడా కోరుతున్నారు. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తయిన నోటిఫికేషన్ ఇవ్వటం లేదంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 20,000కు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుండి అశోక్ నగర్ వరకు నిరుద్యోగులు ర్యాలీ చేపట్టారు. అవసరమైతే 1,00,000 మందితో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై నిరుద్యోగులు గరం అవుతున్నారు. అసలు పోలీస్ నియామకాలకు సంబంధించిన పరీక్షలు, ఎంపిక ప్రక్రియపై ఎలాంటి చర్యలు అవసరం? ఢిల్లీ తరహాలో ఉద్యమానికి నిరుద్యోగులు సిద్ధమవుతున్నారా? పోలీసు నియామకాల్లో ఇంకేని నోటిఫికేషన్లు కావాలని నిరుద్యోగులు డిమాండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. రైట్, అంతకంటే ముందు నిరుద్యోగులు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన దానిపై కేటీఆర్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చివరికి నేను ఏదైతే అయిందనేసి సూసైడ్ లెటర్ చాలా విపులంగా రాశాను. అంటే చాలా క్లారిటీగా రాశాను. అంటే చాలా క్లారిటీగా రాశా. అంటే అటు గవర్నమెంట్ నుంచి దూషించొద్దు, మనం వ్యక్తిగతంగా ఉండొద్దు. మన అభిప్రాయాలు ఒక సంవత్సరంలో 1,00,000 జాబులు రిలీజ్ చేయడం అనేది అది సంభవం. సరే, కాకపోయినా సంవత్సరానికి ఒక 50,000, ఒక 20,000 ఇచ్చుకుంటూ వెళ్తే మనకి 4 సంవత్సరాలకి వెళ్ళేసరికి ఒక 3-4 జాబులైనా అయితే అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలో ఏముంటుంది సార్? గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఐఏఎస్ లా. నేను ఎన్నో కుటుంబ పరిస్థితుల మధ్య మా అమ్మ కనీసం లేచి ఒక పని చేయదు, మానసిక వికలాంగురాలు. ఆమెను చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఉదయాన్నే లేచి నా పని నేను చేసుకుంటూ, ఇటు చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, టెంపరీగా అటు చదువుకుంటూ చాలా ఎఫర్ట్స్ ఇచ్చాను. మీరు ఎండిన దానికి తాగండి, అవసరమైతే మాకు సంబంధం లేదు. ఇట్లాంటి మాటలు అంటే ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలియదులే. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. నిన్నగా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఏంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్ లో రాశారు, సంతృప్తి పరచలేదని. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా పేపర్ లీక్ అయింది, ఇట్లా ఇదైంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిపించాలి అనేసి మా నానమ్మతో కూడా నేను కాంగ్రెస్ ఓటేపించా. నాతో పాటు ఒక 10 మందికి ఓటేపించా. అంటే ఆయన చెప్పిన మాటలు ఎట్లా, మీరు ఈ రోజు ఓటేస్తే మీకు రైతు బంధు 10,000 వస్తుంది, 15,000 వస్తుంది. ఈ రోజు నీకు కళ్యాణ లక్ష్మి తీసుకుంటే 1,00,000 రూపాయలే వస్తుంది. అంటే ఇట్లాంటి మాటలు అంటే ఒక అబద్ధాన్ని పదే చేసి ట్రోల్ చేసి అదే నిజం. అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు? హైదరాబాద్కి ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిని దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిని దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు. ఎక్కడైతే
గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. ఇక నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. పోలీసు పోస్టులకు సంబంధించి కూడా అసంతృప్తిగా కూడా నిరుద్యోగులను తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మాట్లాడదాం. బల్ల రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. పోలీస్ శాఖలో ముఖ్యంగా కూడా 20,000కు పైగా కూడా పోస్టులు ఉంటే కేవలం ప్రభుత్వం 7,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం సరిపోదంటూ కూడా నిరుద్యోగులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి అంటే అన్ని వేల వరకు పోస్టులు ఉన్నా కూడా కేవలం 7,000 చిల్లర పోస్టులు మాత్రమే చేయడం. ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళ అంటే 2 years నుంచి కూడా ఎటువంటి నోటిఫికేషన్ భర్తీ చేయకపోవడంతో వాళ్ళకి వయో పరిమితి ఏదైతే ఉందో అది కూడా పెరిగిపోయిన పరిస్థితి. బట్ ఇవంతా కూడా నిరుద్యోగులను నిరాశపరచడం కాదా? యాక్చువల్ గా గతంలో కంటే ఇప్పుడు నిరుద్యోగులకు లాభంగా ఉంది. గతంలో ఏమైతుండే, ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ దాంట్లో కోర్టు స్టేనో లేకుంటే లీకేజీలో ఇంకేదో రకంగా ఉంటుండే. కానీ లిక్కర్ అంటే వైన్స్ కి సంబంధించింది, మద్యపానానికి సంబంధించింది ఒకటే కరెక్ట్ టైం కు అవుతుండే. అవి మనకు సమస్య కాదు. ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అన్ని ఖాళీలను భర్తీ చేయించడానికి ముందుంటది. ఇప్పుడు 7,347 ఉద్యోగాలకు ఈ రోజు నోటిఫికేషన్ వచ్చి September 9th వరకు ఉంది కదా. తర్వాత కూడా దీన్ని టైం చూసుకొని ప్రతిది కూడా చేసే ప్రయత్నం చేద్దాము. దాంట్లో ఉద్యోగ వర్గాలకు నిరుద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు ఉద్యోగ వర్గాలకు కరెక్ట్ టైం కు ఫస్ట్ వరకు శాలరీస్ వేసే పని ఉంది, గతంలో లేకుండే. ఈ రోజు కూడా వీళ్ళని బడ్జెట్ కు ప్రకారము కొద్దిగా ఇబ్బందులు ఉన్నా గానీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఎలాంటి ఖాళీలు లేకుండా, నిరుద్యోగులకు ఖాళీ లేకుండా భర్తీ చేస్తాము. నిరుద్యోగులు నిజానికి కూడా వాళ్ళు న్యాయమైన కోరిక, చట్ట ప్రకారము వాళ్ళకి ఇవ్వాల్సిన కోరికనే వాళ్ళు కూడా అడుగుతున్న దాంట్లో న్యాయంగా ఉంది. న్యాయంగా వాళ్ళకు ఖచ్చితంగా చేస్తాము. అది కూడా వయోపరిమితి కూడా 2-3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, వయోపరిమితి పెంచమని అంటున్నారు. దాన్ని కూడా చట్టం పరిధిలో తీసుకొని ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీకి కూడా, ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. ప్రతి వారధిలుగా ఉండి ప్రతి ప్రజల సమస్యను ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసుట్లో ముందుంటారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు జరిగినా దాన్ని కూడా పూర్తిగా చేస్తాము. అదే రకంగా ప్రైవేట్ పెట్టుబడులు వచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు కేటీఆర్ మాట్లాడినట్టు ఆయన నోరా ఇది ఏందో చెప్పలేము. ఆయన ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయలేంది, ఉన్నాయి లేని అటు ఎండ్రీనని ఇంకేదో లేని మాటలు మాట్లాడుతున్నాడు. అది మాత్రం తప్పు. ఎందుకంటే వాళ్ళు భరోసా లేని పార్టీ బీఆర్ఎస్ అంటే, వాళ్ళు అట్లా మాట్లాడడం కాదు. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకా 2 years తర్వాత వస్తే అప్పటి వరకు పార్టీలైనా ప్రతిపక్షమైనా ప్రజలకు సంబంధించింది, నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ మీరు సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి, ఇంకేం చేయండి. కానీ వాళ్ళ మనోధైర్యాన్ని అవసరం అనుకుంటే కొట్లాడి సాధించుకొని, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఏదన్నా ధర్నా అంటే మాకు ఉద్యోగాలు కావాలని ఏ రకంగా ఉద్యమ రూపకంగా పోవాలి, కానీ ప్రాణార్పణము సూసైడ్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నము ప్రతిపక్షాన్ని కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. వాళ్లకు మేము ప్రభుత్వ పక్షం కాదు, నిరుద్యోగుల పక్షాన ఉండి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా ఎక్కడ ఖాళీలున్నా ఆ ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ సెంట్రల్ లో రామచంద్ర గౌడ్ గారు, అంటే ఇప్పటి వరకు పోలీస్ శాఖలో మనకున్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా ఇప్పుడున్న ఏవైతే కూడా ఖాళీలు అవన్నీ కూడా సరిపోతాయా? ఇప్పటివరకు చాలా వరకు కూడా పోలీస్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, ఇంకా ఎస్పీఎఫ్ చాలా విభాగాల్లో కూడా భర్తీలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తొందరగానే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా నిరుద్యోగులు కోరుతున్నారు. ఇంకొకటి ఏదైతే కూడా మొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారో మనం చూసాం, జంతర్ మంతర్ దగ్గర ప్రధాని మోదీ ఇంటి దగ్గర. బట్ అక్కడ కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో అక్కడికి వచ్చేందుకు రాహుల్ గాంధీ మాట్లాడడం జరగదు. ఇంకొకటి
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళని కూడా క్రిమినల్ వేస్ట్ అంటూ ఉద్యోగులు ఇంటిని తాగి చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రధానంగా కూడా ఇవన్నీ మాటలు వినిపిస్తున్నాయి. ఎంత పార్టీకి ఒక రిమార్క్ గా అనుకోరా మీరు ఇట్లాంటి కామెంట్స్ చేయడం? వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రము మేము ఖచ్చితంగా వాళ్ళకు నిరుద్యోగాల పక్షాన్ని ఉండి మేము మాట్లాడతాము. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము, అంటే ఏదైనా కానీ నిరుద్యోగులకు భరోసా కల్పించే రకంగా ఉండాలి. ఇక్కడ మాత్రము వీళ్ళు ఇబ్బందికరంగా చేసి ఏదో ప్రయత్నం చేసి లబ్ధి చేసుకోవాలని, పార్టీని బతికించుకోవాలని బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. యాక్చువల్ గా అక్కడ మాత్రం మేము చెప్పేది ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వము నిరుద్యోగులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాము. వీళ్ళు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రము దీంట్లో ఈ రకంగా లబ్ధి పొందటానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా కల్పించుకోవడానికి, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికే మాట్లాడుతున్న తప్పించి నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. అదే రకంగా మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఖాళీలు ఉన్నాన్ని పూర్తి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ప్రతిది కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇంకోటి ముఖ్యంగా మీరు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదు. మేము చెప్తున్నాము, రాహుల్ గాంధీ కంటే ముందు మేము అంటే కాంగ్రెస్ కార్యకర్తలం నాయకులం అనుకుంటే అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నిరుద్యోగులకు కావాల్సిందా, మహిళలకు కావాల్సిన, ప్రజలకు సంబంధించి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. లేకుంటే మేము మాట ఇచ్చినది ఎక్కడ కూడా ఆందోళనకు చేపడుతున్నారు. ఢిల్లీలో మళ్ళీ కూడా మేము మార్చికి వెళతామంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏమైనా కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా పిలిచి మాట్లాడుతుందా, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కూడా అయితే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా అన్నారు. బట్ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వయో పరిమితి పెరిగిపోతుంది, దానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా కూడా ఏదైనా ఒక జీవో గానీ అలాంటి ఇస్తే ఒక ఉద్యోగులకు వాళ్ళకు కూడా ఒక భరోసాగా ఉంటుంది. వీళ్ళందరూ మార్చ్ చేస్తామంటున్నారు, ఢిల్లీ తరహాలో వెళతాం ముట్టడిస్తాం అంటున్నారు నిరుద్యోగులందరూ కూడా. మేము నిరుద్యోగులను కూడా కోరుకునేది నిజంగా వాళ్ళ హక్కుల కోసానికి, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన దానికి కొట్లాడండి. కానీ ప్రాణ త్యాగాలు, ఆత్మహత్యలు, సుసైడ్ కు ప్రయత్నాలు చేయొద్దు అని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకున్న దానికి వాళ్ళకు హక్కు ఉన్నది. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా దాన్ని సాగదిద్దాము, కొట్లాడి సాధించుకోండి. కానీ మీరు ఈ ప్రాణ త్యాగాలు అవి ఇవి చేయొద్దు. ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నాం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకు అంటే వాళ్ళకు కావాల్సిన న్యాయం చేయగలుగుతాము. ఇక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్న ఇబ్బందులు కూడా నిరుద్యోగులు కొడంగల్ రవి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రవి గారు. నమస్తే మేడం. ఏం చెప్తారు? నిరుద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి 20,000కు పైగా కూడా పోస్టులు ఉన్నా కూడా ప్రభుత్వం కేవలం 7,000కు సంబంధించి మాత్రమే పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏం చెప్పదలుచుకున్నారు? మీరందరూ కూడా కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. మేడం ఇది మేమన్నది కాదు మేడం, 19,200 ఖాళీ ఉన్నాయని సాక్షాత్ డీజీపీ గారు అన్నారు. అట్లానే 15,000కు ఒక్క ఉద్యోగం తగ్గకుండా, ఒక్క పోలీస్ ఉద్యోగం తగ్గకుండా తప్పకుండా నేను భర్తీ చేస్తా, మీకు అన్నగా నేనుంటా, మీ అన్నగా నేను భర్తీ చేస్తానని సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళందరూ అన్నందుకు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 10 లక్షల మంది నిరుద్యోగులు SIPCకి ప్రిపేర్ అవుతారు. అటువంటి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఒక ముఖ్యమంత్రి గారు అన్నారు, డీజీపీ గారు అన్నారు ఇన్ని ఖాళీలు ఉన్నాయని. 100 మంది 1000 మంది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాలకు వచ్చి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాలకు వచ్చి అనేక మంది కోచింగ్లు తీసుకొని వెయిట్ చేస్తా ఉన్నారు. అటువంటప్పుడు మీరు కనీసం 19,000 కాకుండా 15,000 వస్తాయేమని ఆశతో ఎదురు చూసినాము. ఈ రోజు వరకు కూడా కేవలం 5,000, ఆ తర్వాత మళ్ళీ వివిధ శాఖల్లో ఒక 2,000 పైసలు కలిపి 7,300 మాత్రమే మాకు ఇచ్చిండ్రు. అయ్యా మీరు చెప్పినట్టే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలోనే ఇస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ రోజు వరకు కనీసం 18,200 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ మంత్రులే చెప్పినటువంటి పాపన ఉన్నారు. కాబట్టి
ఆ 18,200 తర్వాత ఈ 19,000 ఉద్యోగాలు కూడా ఇవ్వండి, మీరు అట్లా ఇస్తేనే 2 లక్షల ఉద్యోగాలకు దగ్గర అవుతారు అనే ధోరణితోనే మేము ఇప్పటి వరకు కూడా అనేక ఆందోళనలు చేస్తా ఉన్నాం, అనేక ధర్నాలు చేస్తా ఉన్నాం. చేస్తే కూడా కనీసం నిమ్మకు నీరెక్కినట్ల ఆ ప్రభుత్వం వివరిస్తా ఉంది. అడుగడుగున అసలు ఎంత దారుణం అంటే, మేము ఏదన్నా ఒక చిన్న రాస్తారోకో కానీ చిన్న ఏదైనా ర్యాలీ చేస్తే పోలీసులు వచ్చే అరెస్టులు చేయిస్తారు. రాత్రి 4 గంటలకు ఉదయం 4 గంటలకు మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్ లో పెట్టుకుని రాత్రి 1 గంటల వరకు స్టేషన్ లో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఈ అరెస్టుల పైన ఉన్నటువంటి శ్రద్ధ కనీసం నిరుద్యోగ కల్పనలో, ఉపాధి కల్పనలో ఉంటే బాగుంటది అనేది మా ప్రధాన డిమాండ్ మేడం. రైట్. పల్లె రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. అంటే గత అనుభవాలు అంటే దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఇక్కడ ఇప్పుడు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఈవెంట్స్కి ఏవైతే కూడా కొన్ని కోర్టు చిక్కులు అవన్నీ కూడా జరగకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని? యాక్చువల్ గా ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడినట్టు గతంలో ఉన్న కేసులను క్లియర్ చేసేసుకొని 70,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసానికి ఎవరు మాట్లాడితే వాళ్ళకు ఉన్నది హక్కు మాట్లాడని. అదే రకంగా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఏ ధర్నా చేయని, ఎలాంటి కార్యక్రమం చేయని, వాళ్ళ హక్కు ఉన్నది, ఆ హక్కు ప్రకారం ప్రయత్నం చేయని వాళ్ళకు మేము కూడా అండగా ఉంటాము. ప్రతిపక్ష పాత్ర కూడా వహించి వాళ్ళకు నిరుద్యోగుల తరపున మేము సపోర్ట్ చేస్తాము. కానీ ఇక్కడ కొంతమంది రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణ త్యాగాన్ని ఇంతకు ముందు అగ్గిపెట్టి హరీష్ రావు అని ఇంకా కొంతమంది అంటే వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి రెచ్చగొట్టి అంటే వీళ్ళను ఆత్మహత్యలకు ప్రయత్నించే ప్రయత్నాలకు సపోర్ట్ చేసే రకంగా ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. మీకు హక్కు ఉన్నది, కొట్లాడి సాధించుకోండి, కొట్లాడండి. మీకు మనోధైర్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు 20,000 ఉద్యోగాలు ఉంటే 20,000 ఉద్యోగాలు వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఒకటి ప్రాసెస్ చేయని. ఇప్పుడు 19th నుంచి ఉంది, అది సెప్టెంబర్ 9th వరకు ఉంది కదా, దాన్ని ప్రాసెస్ చేయని. దాంట్లో కూడా మీరు ఉద్యోగ వయో పరిమితిని కూడా పెంచమని కోరుకుంటున్నారు కదా, దాన్ని కూడా న్యాయపరంగా కూడా మేము ఆలోచించి పార్టీకి చెప్తాము. పార్టీ ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించింది, ప్రజలది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచన చేసి వాళ్ళకు సపోర్ట్ గానే ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాలకు రావడానికి ప్రయత్నం చేస్తాము. మా వంతు సహకారం కూడా మేము చేస్తాము. మరి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కొట్లాడి సాధించుకోండి కానీ ప్రాణత్యాగాలకు మాత్రం పోవద్దు. కొంతమంది పార్టీని బతికించుకోవాలని, బతుకు తెరువు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ, భరోసా లేని పార్టీ ఈ రోజు మాట్లాడుతుంది. మరి 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసారు? ఇప్పుడు కూడా వాళ్ళను న్యాయంగా కొట్లాడమని అంటున్నాను. మనోధైర్యాన్ని ఇమ్మంటున్నాను. యువతకు మనోధైర్యాన్ని ఇవ్వండి, నిరుద్యోగులకు మనోధైర్యం ఇవ్వండి, వాళ్ళ సహకారం వాళ్ళకు సపోర్ట్ గా మీరుండండి. కానీ వాళ్ళని రెచ్చగొట్టి ప్రయత్నం పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.